హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మటన్కి ఏమాత్రం తక్కువ రాని మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఎందులోకైనా బాగా సెట్ అయిపోతుంది. బిర్యానీ, చపాతీ, అన్నంలోకి కూడా బాగా సెట్ అయిపోతుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి మిల్ మేకర్స్ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. 1 గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపలుకులు వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు చెక్క కొబ్బరి ముక్కని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి ముక్కల్లో తడి ఉంటుంది కదా, అది పోయేంత వరకు వేగించుకుంటే సరిపోతుందండి. వీటి వల్ల గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. ఇది మిస్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే టమాటా కూడా వేసుకుంటున్నాను. ఒక బిగ్ సైజ్ టమాటా వేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకొని. అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ కూడా వేసుకున్నాను. మీ గ్రేవీకి తగ్గట్టు మీరు వీటిని వేసుకోండి. అలాగే అందులో అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మిల్ మేకర్స్ అన్నీ వాటర్ లేకుండా బాగా పిండేసి వేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ అలా వేగించుకుంటే సరిపోతుంది. ఆయిల్ మొత్తం పీల్చేస్తాయండి. ఇవి ఆయిల్ ఏమి ఉండదు. వీటిని పక్కకు తీసి పెట్టేసుకోండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అందులోని పచ్చిమిర్చి వేసుకోండి. అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. అవి రెండు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు వీలైనంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకోవాలి. కొంచెం ఫాస్ట్గా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని వేగించుకోండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, అది మొత్తం వేసేసుకోండి. ఈ పేస్ట్లో మీరు ధనియాలు కూడా ముందుగా వేగించుకొని వేసుకోవచ్చు. నేను ధనియాల పొడి వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను స్టార్టింగ్లో వేగించుకోలేదు వాటిని. మీరు ఒకవేళ పొడి కాకుండా అలా వేసుకోవాలనుకుంటే స్టార్టింగ్లో జీలకర్ర వేసినప్పుడు అవి కూడా వేసేసుకొని వేగించేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఎందుకంటే మనం శనగపలుకులు అవి వేసాం కదా, అడుగు పట్టేస్తుంది. కొంచెం ఆయిల్ పైకి వచ్చినంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం. ఇంట్లో తయారు చేసిన కారంలో పసుపు కూడా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా వేయట్లేదు, మీరు వేసుకోండి. అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అడుగు అంటేస్తూ ఉంటుంది, మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగించుకోవాలి. దీన్ని మనం టమాటా, ఉల్లిపాయ అవి వేసినప్పుడు ముందుగా వేగించుకొని వేసేసామనుకోండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మనం ముందుగా వేగించుకొని పేస్ట్ చేయలేదు కదా, పచ్చిగా అలా వేసేసాం కాబట్టి బాగా వేగాలి ఆ పేస్ట్ అంతా. అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత మిల్ మేకర్స్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఏమైనా అందులో వాటర్ ఉంటే మిల్ మేకర్స్ పీల్చేస్తాయి కాబట్టి ఇలా పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట. ఇలా ఒకవేళ మీకు గ్రేవీ అవసరం లేదు అనుకుంటే అలాగే ఒక 5 నిమిషాల పాటు కలిపేసి దించేసుకోవచ్చండి. మనం గ్రేవీ చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల ముక్కల్లోకి మసాలాలన్నీ బాగా వెళ్తాయండి. ముక్క టేస్ట్ బాగుంటున్నప్పుడు. ఒకవేళ మీకు గ్రేవీ వద్దు అనుకుంటే కొంచెం వాటర్, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని దించేసుకోవచ్చు. ఇలా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళకి వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని అందులో కొంచెం నేను కసూరి మేతి వేసుకుంటున్నాను. అది వేయడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. సో అది వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంతవరకు అంత దగ్గరకు అయ్యేలాగా ఉడికించుకోవచ్చండి. మీరు ఈ కర్రీని ఎందులోకైనా మ్యాచ్ చేసుకోవచ్చండి. ఒకవేళ వెజ్ బిర్యానీ అలా చేసుకున్నారనుకోండి, దానికి ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలాగే చపాతీలోకి, రోటీలోకి, పుల్కాల్లోకి కూడా బాగా సెట్ అవుతుందండి ఈ గ్రేవీ. సో ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను.
ఇప్పుడు దాన్ని అంతటినీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇది చల్లారే కొద్దీ చిక్కగా అయిపోతుంది కాబట్టి మీరు కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ తర్వాతకి చల్లారే కొద్దీ చిక్కగా అయిపోతుంది అన్నమాట. ఇది మీరు ఒకవేళ చల్లారిన తర్వాత బాగా చిక్కగా అయిపోతే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.